Hello my dear students, welcome to our YouTube channel Says Guntur Official. My name is Ramarao Bandlamudi, Director of Sandhya Academy of Competitive Examinations. I have 23 years experience in teaching, guiding and mentoring the students. సో ఈ వీడియోలో మీకు సైంటిఫికల్గా ఒక కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. సో వాట్ ఈస్ దట్ అంటే హౌ టు కంట్రోల్ ఎగ్జామ్ ఫియర్. సో చాలా మందికి భయం అనేది ఉంటుంది, అదైతే మన శత్రువు అయితే కాదు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్, వై ఫియర్ హ్యాపెన్స్? ఫ్రెండ్స్, ఆ ఫియర్ ఎందుకు వస్తుంది అసలు ఎగ్జామ్ హాల్లో? రైట్, అసలు ఎగ్జామ్ ముందు ఎందుకు వస్తుంది ఫియర్? నువ్వు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయకపోతే ఆటోమేటిక్గా నీ కాన్ఫిడెన్స్ అన్నది రైట్ ఉండదు. అంటే ఒక ఫియర్ అన్నది ఈ కాన్ఫిడెన్స్ అన్నది రెండు మిస్ మ్యాచ్ అయితే నీకు ఆటోమేటిక్గా భయం వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఏది? నీ ప్రిపరేషన్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు మ్యాచ్ అయితే నీకు భయం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ ఫియర్ రిడక్షన్ హ్యాబిట్. సార్ వాట్ ఇస్ డైలీ ఫియర్ హ్యాబిట్ రిడక్షన్ హ్యాబిట్ మీన్స్, సో నువ్వు ఇవాళ ఏం చదివావో దాని మొత్తాన్ని ఒక సెల్ఫ్ టెస్ట్ లాగా రాసుకుంటానే ఉండాలి. రైట్, అప్పుడు నీకేమైంది? ఆ ఫియర్ అనేది రిడక్షన్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా రాసుకోకుండా ఇలా ఉంటే నీకు ఆ రిడక్షన్ హ్యాబిట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అదొకటి డిడక్ట్ చేయాలి, అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఉంటే డిడక్ట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ రైటింగ్ ప్రాక్టీస్, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో నువ్వేమైతే చదివేవో ఒకసారి రాయి, ఆటోమేటిక్గా అదేమవుతుందంటే నువ్వు ఎగ్జామ్ హాల్లో నీ బ్రెయిన్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు రాస్తూనే ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఆటోమేటిక్గా రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు నువ్వు రాస్తూనే ఉండాలి, అది ఫస్ట్. నెక్స్ట్ కంట్రోల్ రొటీన్. నువ్వు ఒక ప్లాన్ చేసుకున్నావు అనుకోండి, సో అది నీ రొటీన్ ఎలా అంటే రైట్, ఎప్పుడు ఏం చదవాలి, ఎప్పుడు ఏం టెస్ట్ రాసుకోవాలి. సో ఈ కంట్రోల్ రొటీన్ అనేది ఒక ప్లాన్డ్ గా ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్ మోర్ ఇస్ కాల్డ్ మెంటల్ రిహార్సల్. రైట్, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. సో వాట్ ఈస్ ద మెంటల్ రిహార్సల్ అంటే నేను సక్సెస్ అయిపోయాను. సో ఈ ప్లాన్ నీకు ఉండాలి. రైట్, అథ్లెటిక్స్ ప్లేయర్ చూసినారా, మేము గెలిచేసాం అని రైట్ రంగంలో దిగేస్తారు. సో డెఫినెట్గా విల్ సక్సెస్. అలాగే రైట్, నువ్వు కూడా నేను రైట్ ఎగ్జామ్ రాసేసాను, సక్సెస్ అయ్యాను, ఆ టైప్ లో ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. వీక్ స్టూడెంట్స్ ఈ ప్లాన్ చేయరు. సో నువ్వు వీక్ స్టూడెంట్ వా, స్ట్రాంగ్ స్టూడెంట్ వా. మీరు కూడా మా స్టేజ్ లో జరిగే ఆటోమేటిక్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.